శివుడు పంచముఖములు కలిగి ఉంటాడు. అందు తూర్పు వైపున గల ముఖాన్ని తత్పురుష ముఖమని, దక్షిణం వైపున గల ముఖాన్ని అఘోరా ముఖమని, పశ్చిమ వైపున గల ముఖాన్ని సద్యోజాత ముఖమని, ఉత్తర దిక్కున గల ముఖాన్ని వామదేవ ముఖమని, పైన ఉండే ఆకాశ దృష్టి కలిగిన ముఖాన్ని ఈశాన ముఖమని అంటారు. మనం శివాలయానికి వెళ్ళినప్పుడు శివాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తాము. అలా చేసేటప్పుడు మన పదఘటనలు వినిపించకుండా చాలా నిశ్శబ్దంగా మెల్లిగా చేయాలి. శివాలయమునందు స్వామి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం తూర్పు వైపున ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఓం తత్పురుషాయ నమః అనాలి. దక్షిణం వైపున ప్రదక్షిణ చేసే సమయంలో ఓం అఘోరాయ నమః అంటూ ప్రదక్షిణం కొనసాగించాలి. మనం స్వామికి పశ్చిమ దిక్కున ప్రదక్షిణ చేసేటప్పుడు సద్యోజాతాయ నమః అంటూ, ఉత్తర దిక్కున ప్రదక్షిణం చేసే సమయంలో ఓమదేవాయ నమః అంటూ ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ పూర్తయిన తర్వాత ధ్వజస్తంభం వద్దకు వచ్చి పైకి చూసి ఓం ఈశాయ నమః అంటూ నమస్కరించి ఆలయం లోపలికి వెళ్ళాలి. ముందుగా శివుని దర్శనం కొరకు నందీశ్వరుని యొక్క అనుమతి తప్పక తీసుకోవాలి. అనంతరం స్వామి దర్శనం పూర్తి చేసుకోవాలి. అయితే ముందుగా మనం ఆలయంలో ప్రవేశించేటప్పుడు శివుడు ఏ దిక్కున ఉన్నాడు అనేది గమనించాలి. సాధారణంగా శివుడు తూర్పు ముఖంలో ఉంటాడు, లేక పశ్చిమ ముఖంగా ఉంటాడు. మిగిలిన 2 దిక్కులందు చాలా అరుదుగా మాత్రమే దర్శనం ఇస్తారు. ఓం నమః శివాయ.